వార్త 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి. ప్రభువు పండుకున్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, జీవము కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా తండ్రి, ప్రభా, మీ పునరుద్ధానపు ఆరాధనలో ఈస్టర్ దినాన్ని నాయన ప్రభా, అయ్యా గడిచిన లెంట్ డేస్ అన్నింటిలో ప్రభా ఆయన మాకు తోడుగా ఉండి ప్రభా 40 రోజులు నాయన అయ్యా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి నాయన మీ సిలువ త్యాగాన్ని నాయన దినదినం నాయన మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యానికి స్తోత్రాలు అయ్యా. అదేవిధంగా ప్రభా, మీరు పునరుద్ధానుడై తిరిగి లేచారని, మరణాన్ని జయించి తిరిగి లేచారని నాయన ప్రభా అయ్యా, మీ విజయాన్ని నాయన మేము ప్రభా కొనియాడించి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ దీన బిడ్డ నేను ప్రభా ఈ పునరుద్ధారణ దినంలో ప్రభా ఆరాధనలో నాయన అయ్యా నాయన మాట్లాడటానికి నిలవబడి ఉన్నట్టుగా ప్రభా అయ్యా నీ బిడ్డైన నన్ను ప్రభా మీరు మరుగుపరిచి మీరుండి మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ సన్నిధిలో నాయన ప్రభా మీ పరిశుద్ధాత్మ సన్నిధి, మీ పరిశుద్ధాత్మ శక్తి ఆయన ఈ స్థలం అంతటి మీద ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ ప్రభా వినగలిగే మంచి హృదయాన్ని నాయన, చెవిని నాయన, మనస్సును గ్రహించే హృదయాన్ని ఆయన దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా మీరుండి మాట్లాడమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మనలో అడుగుచున్నాం తండ్రి. అందరికీ ఈస్టర్ శుభాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అలాగే అమ్మగారికి, సంఘానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పునరుద్ధాన సందేశంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, వాటి మీద మనం ధ్యానం. ఈ పునరుద్ధానపు దినంలో వేకువజాములో మనం ఇప్పుడే మన పూర్వీకుల్ని జ్ఞాపకం చేసుకుంటూ సమాధుల దగ్గరికి వెళ్ళి వచ్చాం. అలాగే ఆ రోజుల్లో యేసు ప్రభు వారు ఎట్లయితే గుడ్ ఫ్రైడే రోజు, మహాశుక్రవారం రోజు ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన ఆయన సమాధి చేయబడ్డాడు. కానీ ఆయన్ని సరైన విధానంలో సుగంధ ద్రవ్యాలతో ఆయన్ని సమాధి కార్యక్రమం చేయలేదని ఆ రోజుల్లో ఉన్న స్త్రీలు, ఆయన్ని ప్రేమించిన వారు, ఆయన్ని వెంబడించిన వారు, ఆయన కొరకు సిద్ధపరచబడిన దినాన్ని ఆయన కొరకు సుగంధ ద్రవ్యాలు సమకూర్చుకొని ఆయనకు పూయాలి, సుగంధ ద్రవ్యాలు పూయాలి, అది వాళ్ళకున్న నిరీక్షణ, సుగంధ ద్రవ్యాలు పూయాలి అని చెప్పి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళారు. ఈ సమాధి దగ్గరికి వెళ్ళిన వారితో ఎవరు మాట్లాడారు అనేది మనం ఇప్పుడు దాకా చదువుకున్న భాగంలో. అయితే నేను ఈ సమయంలో మీ ముందుకి కొంతమంది వ్యక్తులను తీసుకురావాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మొట్టమొదటిగా శిష్యులు, ఈ స్త్రీలైన వారు ఉన్నారు, వాళ్ళకి ఒక మంచి ఆలోచన వచ్చింది. అట్లీస్ట్ యేసు ప్రభు వారి దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలి,
ఆయన్ని సరైన విధానంలో ఆయన దేహాన్ని సిద్ధపరచాలి అనే ఆలోచన వాడుతుంది. శిష్యులైన వారు ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగిన వారు ఆయనతో కనీసం దీంట్లో పాల్పడడానికి సిద్ధంగా లేదు. వాళ్ళలో ఆ సమయంలో ఎలాంటి ఆలోచన ఉంది, ఎందువల్ల వాళ్ళు రాలేకపోయారు అనే దాన్ని మనం గమనిస్తాం. అలాగే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనకి అద్దలేని మరియ కనపడుతుంది, అలాగే దూత కనపడుతుంది. ఈ విషయాలు మనం ధ్యానించుకుంటూ వెళ్తాం. శిష్యుల గురించి చూస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, వాళ్ళు ఉన్న స్థితి అపనమ్మకమైన స్థితి, నమ్మకం లేకుండా ఉంది. ఆయనతో పాటు తిరిగారు 3.5 సంవత్సరాలు. మొట్టమొదటిగా ఆయన కనాను వివాహంలో నీటిని ద్రాక్షారసంగా చేసినప్పుడు వాళ్ళే ఆ ద్రాక్షారసానికి అక్కడ సాక్షులుగా ఉన్నారు. నీరు ఎట్లా ద్రాక్షారసంగా మారింది. అలాగే అనేకమైన అద్భుతాలు. వాళ్ళే సముద్రంలో మునిగిపోతున్నా ఉన్నప్పుడు ఆయన నిద్ర లేపారు. నిద్రలో ఉన్న ఆయన లేచి సముద్రాన్ని గాలిని గద్దించాడు, ఆయన నిమ్మలమైన. ఇవన్నీ చూశారు. అయితే లూకాసు వార్త 18వ అధ్యాయం ఒక్కసారి మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 31వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్ని జనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచినని చెప్పాడు. మనం ఇక్కడ చదువుకున్నాం 18వ అధ్యాయం. సిలువ వేయబడక ముందు, సిలువ వేసిన తర్వాత మనకి అక్కడ జరిగిన సంఘటన శుక్రవారం రోజు మనం క్లియర్గా అందరూ దాని గురించి ధ్యానించుకోవాలి. 7 మాటలు సిలువలో మాట్లాడుతూ ఆయన్ని ఏ రీతిగా అపహసించారు, ఎవరెవరు అపహసించారు, ఆయన్ని కొరడాలతో కొట్టిన వారెవరు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వారెవరు, ఆయన గడ్డానికి పెరిగిన వారెవరు అనేది ఆ విషయాలన్నీ మనం ఈ 40 రోజుల్లో కూడా నేర్చుకొని ఉంటాం. అలాగే మహాశుక్రవారం. కానీ 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం చూస్తే ఆయన ఇంకా యెరూషలేముకి వెళ్ళలేదు. మనం అందరం యెరూషలేముకి బయలుదేరి వెళ్తున్నామని చెప్తున్నాం. యెరూషలేముకి వెళ్తున్నాను, యెరూషలేముకి వెళ్తే నాకు ఘనత వస్తుందని చెప్పలేదు ఆయన. యెరూషలేముకి వస్తే మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే వాళ్ళందరూ నన్ను అపహసిస్తారు, వాళ్ళందరూ నన్ను అవమానిస్తారు, వాళ్ళందరూ నా మీద ఉమ్మి వేస్తారు, నన్ను కొడతారు, చంపుతారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకొక మాట కూడా ఏమని చెప్పాడు అంటే, 3వ దినమున ఆయన మరలా లేచునని. చంపబడిన యేసు ప్రభు మరలా తిరిగి లేస్తాడు అని శిష్యులకు ముందుగానే చెప్పాడు. ఆయన చెప్పే మాటలు వాళ్ళందరూ విన్నారు. ఎట్లయితే ఆయన చెప్పాడో, ఆయన అపహసిస్తారని, అవమానిస్తారని, ఉమ్మి వేస్తారని చెప్పారు. అవన్నీ వాళ్ళ కళ్ళ ముందు జరిగింది. కానీ ఇంకొక మాట వాళ్ళు మిస్ అవుతున్నారు. ఏంటంటే ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు. 3వ దినాన తిరిగి లేస్తాడు అని చెప్పి ఆయనే చెప్పినప్పుడు వీళ్ళు ముందుగా ఏం చేయాలంటే సమాధి దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే ఆయన తిరిగి లేస్తాడు మా దగ్గరికి ఎక్కడ వస్తాడు అని చెప్పి వాళ్ళు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళందరూ భయపడే పరిస్థితి. అంటే ఆయన చెప్పిన మాటల మీద నమ్మకం లేని మనుషులుగా ఉన్నారు. నమ్మకం లేని మనుషులు. మనం వాళ్ళ కళ్ళ ముందు ఇంకో సంఘటన కూడా నేను చెప్తాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 22వ వచనం పడుతుంటాం. మార్క్స్ వార్త ఆయన సమాజ మందిరపు అధికారి యాయిరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, బాగుపడి బ్రతుకున్నట్టు నీకు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవల్లని ఆయన మిగులు బతిమాలు కనుక ఆయన అతనితో కూడా. ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సమాజ మందిరపు అధికారి, అప్పుడున్న సమాజ మందిరపు అధికారుల్లో ఎక్కువ మంది యేసు ప్రభు వారిని అంగీకరించారు. యేసు ప్రభు వారిని వాళ్ళు క్రీస్తుగాను మెస్సేగాను యాక్సెప్ట్ చేయట్లేదు.
అట్లాంటి పరిస్థితుల్లో ఈ యాయూరు అనే సమాజ మందిరపు అధికారి ఆయనకు వచ్చిన పరిస్థితిని బట్టి ఆయన కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి తన కుమార్తె మీద ఉన్న ప్రేమతో యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన వేడుకున్నాడు. నువ్వు వస్తే నా కుమార్తె బతుకుతాడు, నీ చేతులు నా కుమార్తె మీద ఉంచితే నా కుమార్తె బతుకుతాడు అని చెప్పి ఆయన నిరీక్షణ కలిగి ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. అయితే యేసు ప్రభు వారు సరే అని చెప్పి ఆయనతో బయలుదేరి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఉండగానే ఏం చెప్పారంటే, నీ కుమార్తె. మనం ఒకసారి అదే అధ్యాయం 16 వచనం చదువుకుందాం. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితి 36 వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి సమాజ మందిరపు అధికారికి చెప్పాడు. ఆయన నమ్మిక ఉంచాడు. ఆయన నమ్మిక ఉంచి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో, ఏడుస్తూ ఉన్నారో, లేకపోతే అక్కడ గుమిగూడి ఉన్నారో వాళ్ళందరూ అంటున్నారు, ఆయన్ని అపహసిస్తూ ఉన్నారు, అది ఆల్రెడీ చనిపోయింది, నువ్వు నిద్రపోతుందని చెప్తున్నావు, ఆయన్ని నమ్మిక ఉంచమని చెప్తున్నావు, ఎలా నమ్మటం? ఆ సమాజ మందిరపు అధికారి నమ్మిక మాత్రం ఉంచమంటే నమ్మిక ఉంచాడు. యేసు ప్రభు వారు లోపలికి వెళ్ళి ఆమెను లేపినట్లుగా మనం చూడవచ్చు. ఈ విషయాలు కూడా శిష్యులు సాక్షులా కాదు, ఈ విషయాలు కూడా శిష్యులు సాక్షులు. అంటే నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారికి చెప్పినప్పుడు, ఆయన కుమార్తె చచ్చిపోయిందని చెప్పి అందరూ అంటున్నప్పుడు ఆయన ఆమెను లేచి కూర్చోబెట్టాడు. ఆమె 12 సంవత్సరాలు లేచి కూర్చోబెట్టాడు. కానీ వీరి స్థితి ఏంటంటే అపనమ్మకమైన స్థితిలో ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 10వ వచనం కదా. మార్కు సువార్త ఆయనతో ఉండిన వారు ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయారు. యేసు ప్రభు కనపడ్డాడు, లేకపోతే యేసు ప్రభు వారు తిరిగి లేచాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని చెప్పి దూత చెప్పిన మాట. ఎప్పుడైతే ఈ మగ్దలేని మరియ వచ్చి శిష్యులకి భయపడి ఇంట్లో ఉన్న శిష్యుల దగ్గరికి వచ్చి ఆమెనంటుంది, ఆయన మళ్ళొకసారి చదువుతామండి 10వ వచనం. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని విని నమ్మకం. ఆమె వచ్చి సాక్ష్యం చెబుతుంది, సుగంధ ద్రవ్యాలు పూయటానికి వెళ్ళాను, అక్కడే చూసిన సంగతి ఇది. నేను మళ్ళీ సుగంధ ద్రవ్యాలు పూయటానికి వెళ్ళినప్పుడు ఆ అడ్డలు తీస్తారు, లేకపోతే రాత్రి సమాధికి అడ్డుగా పెట్టిన రాత్రి ఎవరు తీస్తారు అని చెప్పి మేము అనుకుంటా వెళ్తున్నప్పుడు మాకు అక్కడికి వెళ్ళగానే దూత ఆయన తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఈ మాట మాకు చెప్పారు, ఆయన లేచాడు, మీరు ఎందుకు వచ్చారు, ఆయన చెప్పే మాట మీకు జ్ఞాపకం లేవా అని చెప్పి ఆమెకు చెప్పి పంపించి, మీ శిష్యులకి వెళ్ళి చెప్పమ్మా ఈ మాట అని అంటే ఆమె వచ్చి చెప్తారు. ఆ శిష్యులకు వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళు విన్నారు ఆ మాట, కానీ నమ్మకం ఉంచారు. యేసు ప్రభువు సమాజ మందిరపు అధికారికి నమ్మిక మాత్రం ఉంచమంటే ఆయన నమ్మకం ఉంచాడు తన కుమార్తె కొరకు. శిష్యులే ఆయనతో పాటు తిరిగిన వారే, భక్తులే, ఇంతకాలం ఆరాధిస్తున్న వారే, కానీ ఆయన మీద ఎంత మాత్రం నమ్మకం. మన అపనమ్మకమైన స్థితి శిష్యుల్లాగా ఉన్నామా, లేకపోతే మగ్దలేని మరి వచ్చి సాక్ష్యం ఇస్తున్నట్టు, లేకపోతే యాయిరు సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు లాగా నమ్మకం కలిగి ఉన్నామా? అట్లాంటి స్థితి ఎలా ఉంది అని చెప్పి మనకు జ్ఞాపకం చేస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఒక మగ్దలేని మరియ మాత్రమే వచ్చి చెప్తేనే వాళ్ళు నమ్మలేరు, ఇంకెవరన్నా వచ్చి సాక్ష్యం ఇస్తున్నా కూడా వాళ్ళ స్థితి ఎట్లా ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వారు 12వ వచనం ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి వెళ్ళుచుండగా నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు. కానీ వారు వీరి మాట
నమ్మకపోయింది. మొట్టమొదటి వచ్చి మగ్ధలేని సరే ఒకళ్ళు చెప్పారు కాబట్టి నమ్మలేదు. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు, ఇద్దరు మనుషులు వచ్చారు. మాకు మారూపం ఆయన కనపడ్డాడయ్యా, ఆయన లేచాడు, తిరిగి లేచాడు, మాకు చెప్పాడు అన్నా కూడా వాడు నమ్మకం లేని స్థితిలో స్వయంగా యేసు ప్రభు వారి గురించి చెప్పాల్సి వస్తుంది. మార్చి 16వ అధ్యాయం 14 వచ్చిన పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించెను. మరి అంటే ఇక్కడ మనం మగ్ధలేని మరి వచ్చి శిష్యులైన వారు వచ్చారు, ఇద్దరు మనుషులు. అయినా కూడా మీరు ఏంటి మీ అపనమ్మకం? మీరు నాతో పాటు ఎంతకాలం తిరిగారు కదా, ఏం నేర్చుకున్నారు అని చెప్పి ఆయన వారిని గద్దిస్తున్నట్టు, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి గద్దిస్తున్నట్టు కూడా గమనించవచ్చు. ఇంకొక మాటగా చదువుతున్నాం. నేను ఒక మాటగా చెప్పింది అపనమ్మకం. నమ్మకం లేని వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది? నమ్మకం లేని వారిని యేసు ప్రభు వారు గద్దిస్తున్నట్టుగా చూడవచ్చు. నమ్మిక ఉంచిన వారిని యేసు ప్రభు వారు వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదాలు ఇస్తున్నట్టుగా అవివేకులైన రెండో మాటగా అవివేకులు. లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు వాళ్ళు సంభాషించుకుంటూ వెళ్తున్నారంట. ఇలా జరిగింది అని చెప్పి సంభాషించుకుంటూ వెళ్తున్నారు. మధ్యలోకి దేవుడు యేసు ప్రభు వారి వచ్చారు. కానీ వాడు ఇంకా ఆయన ఎవరు అనేది గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న వారికి అంటున్నాడు, మీకు వివేకం లేదా? ఎవరు మాట్లాడుతారు మీతో అనేది గ్రహించలేకపోతున్నారా? అవివేకులైన వాళ్ళ అని చెప్పి వాళ్ళు అంటున్నట్టుగా. ఇంకో మాటగా మనకు ఇంకొక వ్యక్తి కనపడుతుంది. నేను మాట చెప్పాను అపనమ్మం. రెండో మాట ఏం చెప్పాను? అవివేకం. మూడో మాటగా అనుమానం. మీరు ఈ మనిషి వరకు గుర్తుపడతారు అనుకున్నాను. అనుమానం. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. కనుక మేము ప్రభువును చూచితమని చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనే. అనుమానం. మూడో మాటగా అనుమానం. వాళ్ళందరూ అపనమ్మిక ఉంచారు. అపనమ్మిక ఉంచిన వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు భోజనం చేస్తున్నప్పుడు నేనే ప్రభువుని అని చెప్పి వారికి ఆయన తెలియపరుచుకొని వారి అపనమ్మకాన్ని బట్టి కాఠిన్యాన్ని బట్టి ఇచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి మిస్ అయ్యాడు. మిస్ అయిన వ్యక్తి ఎవరంటే తోమ. ఆ తోమ ఎట్లా ఉన్నాడంటే అనుమానపు స్థితిలో ఉన్నాడు. మీరందరూ చూసారా? చూసినా కూడా నేను ఆయన ప్రక్కలో చేయాలి, ఆయన గాయాల్లో నా చేతులు పెడితేనే నమ్మనే. 8 దినాలు అయిన తర్వాత యేసు ప్రభు వారే స్వయంగా వచ్చి తోమాను పిలిచి చెప్తున్నాడు, నా ప్రక్కలో చేయబెట్టు, నా చేతుల్లో ఆయనకు పట్టిన మేకులు ఈ గుర్తుల్లో నీ చేతులు ఉంచు అని చెప్పి ఆయన అనుమానాన్ని పోగొట్టినట్టుగా ఆయన అనుమానాన్ని పోగొట్టిన తర్వాత మనం ఒక మాట 27వ వచనం. తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి
అని అందుకు ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. నా దేవా. ఈయనలో ఇంకొక మాట విని నమ్మేవాడు ఒకరు, ఆయన్ని స్వయంగా చూసి నమ్మేవాడు ఒకరు. విని చూసి ఆల్రెడీ వాళ్ళ శిష్యులైన వారితో మాకు చెప్పారు, కానీ ఆ టైంలో ఆయన వాళ్ళ మాట విన్నాడు కానీ నమ్మకం కుదరలేదు, అనుమానం కలిగి ఉన్నాడు. యేసు ప్రభు వారి స్వయంగా వచ్చి చూపించిన తర్వాత అప్పుడు ఆయన అంటున్నాడు, నా ప్రభువా. ఆయన హృదయం మారిపోయింది, నా ప్రభువా నా దేవ. అయ్యా నేను గుర్తుపడుతున్నాను, అయ్యా నువ్వు నా ప్రభువు అని, నువ్వే నా దేవుడు అని చెప్పి గుర్తుపడుతున్నట్టు ఆయన మనసు ఎంతగా మారిందనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చివరిగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి మగ్దలేని మరియ. యోహాను సువార్త 20:14 వచ్చిన చెప్పి చదువుకున్నాం. ఆమె మాట చెప్పి ఆ, వెనుకకు తిరిగి ఆ. యేసు నిలిచి ఉండుట చూచెను గాని యేసు నిలిచి ఉండే చూచను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టలేదు. 11 వచ్చిన 20 వచ్చిన అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఆ, ఆ, ఇక్కడ నేను అనుకుంటుంది ఏంటంటే 20:11 వచ్చిన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టచ్చు. ఏంటి అని అంటే అంతకుముందు దాకా ఆమె మగ్దలేని మరియ ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళింది. శిష్యుల దగ్గరికి చెప్పినప్పుడు పేతురు యోహాను ఇద్దరు సమాధి దగ్గరికి వచ్చింది. పేతురు కంటే ముందు యోహాను ఇంకా స్పీడ్గా పరిగెత్తి సమాధిలోకి వెళ్ళి చూసినట్టుగా ఆ ముందుతో పాటు ఇంకా చూసిన తర్వాత ఇద్దరు మళ్ళా పేతురు ఆ శిష్యుడు ఇద్దరు తిరిగి వెళ్ళిపోతారు. కానీ మగ్దలేని స్పెషల్గా అక్కడ నిలబడి యేసు ప్రభు వారి గురించి ఏ రీతిగా ఆలోచిస్తుంది అనేది మనం ఆమె ఏడుస్తూ ఆయనకి చూస్తాం. ఆమె కన్నీరు పెడుతూ ఉంది. యేసు ప్రభు వారు నీ చూడాలి, యేసు ప్రభు వారిని ఎవరో ఎత్తుకొని పోయారు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు అని చెప్పి ఆమె స్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనం దేని గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు దాని డెప్త్ని బట్టి మనకి ఏడుపు వస్తుందా, లేకపోతే దాని గురించి మామూలుగా ఆలోచిస్తామా, ఎట్లా ఉంటుంది అనే స్థితిని చూస్తే మనకి బాగా అయిన వాళ్ళు, మనకు బాగా సమీపంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏమైనా అయినప్పుడు మన స్థితి అనేది మన పరిస్థితుల్లో మనం ఆ పరిస్థితిని భరించలేనప్పుడు మనకి ఏడుపు వస్తూ ఉంటుంది. మన దుఃఖాన్ని ఎవరు ఆపలేదు, మన ఎదురుగా ఎవరున్నారు, మనం ఏం పట్టించుకోం. ఎందుకనంటే మన ముందు జరుగుతున్న విషయం ఏంటనే దాని మీద మనం ఆలోచన. యేసు ప్రభువారిని ఎవరో తీసుకెళ్ళిపోయారు, సుగంధ ద్రవ్యాలు పూయాలనుకున్న వ్యక్తి వచ్చింది. యేసు ప్రభువారిని ఎవరో తీసుకెళ్ళిపోయారని బాధతో ఉండి ఏడుస్తూ మనం కూడా కన్నీటి ప్రార్థన కలిగిన జీవితం. మన కన్నీటి ప్రార్థన ఎక్కడ ఉంటుందంటే ఆయన తన కవితలో రాస్తారు. మన కన్నీరు పెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన కన్నీటిని చూడకుండా ఉండలేడు. మనం కన్నీరు పెట్టి ఏడుస్తున్నప్పుడు ఆయన తన పుస్తకంలో రాసుకుంటా ఉంటాడు. ఈయన దేని గురించి ఏడుస్తున్నాడు, ఈయనకి ఏం అవసరం ఉంది, ఏంటి ఈయన పరిస్థితి, లేకపోతే ఈమె పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు కన్నీటి ప్రార్థనకి ఎక్కువగా వాల్యూ. కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే హృదయపూర్వకంగా నాకు ఇది కావాల్సిందే, నేను ఈ స్థితిలోంచి నేనేం చేయలేను, నా బిడ్డలు ఏం చేయలేరు, నా తల్లిదండ్రులు ఏం చేయలేరు, నాకు తెలిసిన వాళ్ళు లేకపోతే పలుకుబడి కలిగిన వారు వీరెప్పుడు ఏం చేయలేరు. ఇది చేయగలిగిన దేవుడు మాత్రమే. దేవుడి మీదే ఆధారపడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా కన్నీరు, మనం ఖచ్చితంగా ఏడుస్తాం. మన దుఃఖాన్ని ఎవరు ఆపలేరు. అట్లాంటి ప్రార్థన మనం చేస్తున్నప్పుడు దేవుడు మనకి వెళ్ళి చూస్తాడు. దేవుడు మనకి వెళ్ళి చూసి ఈయన దేని గురించి అడుగుతున్నాడు, ఈయన దేని గురించి అడుగుతుంది అని చెప్పి ఆ మాటలంటే ఆయన తన పుస్తకంలో రాసుకుంటాడు. కీర్తనకారుడు రాస్తాడు. ఆయన మన కన్నీటిని తన కవిల అంటే పుస్తకంలో రాస్తాడు. జీవ గ్రంథంలో రాస్తా ఉంటాడు. ఆయన ముందు ఒక గ్రంథం తెరవబడుతుంది. ఆ గ్రంథంలో ఎవరైతే ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు, ఎవరైతే కన్నీటి ప్రార్థన కలిగి ఉన్నారు, ఎవరైతే భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు
వారి ప్రార్థన వినే దేవుడు. మగ్దలేని మరియ సేమ్ అట్లాంటి స్థితిలో దుఃఖపడుతోంది, ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు వారిని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు అని చెప్పి ఆ స్థితి కలిగింది. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభు వారు కనబడింది ఎందుకంటే మగ్దలేని మరియకి మాత్రమే. మొట్టమొదటిగా సువార్త ప్రారంభించబడింది యేసు ప్రభు వారు తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధారుడై ఉన్నాడు అని చెప్పి ప్రకటించిన వ్యక్తి ఎవరంటే మగ్దలేని మరియ. మొట్టమొదటిగా ఎవరికి చెప్పబడింది ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనం మత్తయి సువార్త చదువుకున్నాం కదండి, ఒకసారి 28వ అధ్యాయం కదా. ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియ సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూసి నేను ఈ మాట చెప్పాలి. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు. మీరు దేని గురించి వెతుకుతున్నారు? మీ పరిస్థితి ఏంటి నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి. లోకస్వార్త 18వ అధ్యాయం చదువుకొని వచ్చామా? లోకస్వార్త 18వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు? నన్ను అపహసిస్తారు, అవమానిస్తారు, ఉమ్మి వేస్తారు, సిలువ వేస్తారు, కొడతారు, సిలువ వేస్తారు, చంపుతారు, కానీ 3వ దినాన మీరు ఈ వాక్యాలు గ్రహించకుండా ఉన్నారా అని చెప్పి చూస్తారు. అదే ఈమె గ్రహించుకొని తిరిగి వెళ్తాను. ఆయన శిష్యులైన వాళ్ళకి చెప్తారు. వాళ్ళకి లాస్ట్గా ఇచ్చిన మాట ఏంటంటే ఇవన్నీ యేసు ప్రభువు తిరిగి లేచాడు, పునరుద్ధారుడై తిరిగి లేచాడు. అదే కదా మన నిరీక్షణ. యేసు ప్రభువు వారు ఒకవేళ సిలువ వేయబడి చనిపోయి అలాగే ఉన్నట్టయితే మనకి ఆరాధనలో ఉండేవాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచి విజయ గర్జన చేసి ఏమంటాడంటే మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణపు ముళ్ళును విరిచాడు. అది యేసు ప్రభు వారు చేసిన త్యాగం, లేకపోతే యేసు ప్రభు వారికి ఉన్న బలం, శక్తి. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఒకానొక రోజు చనిపోయిన వారు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు పునరుత్థానులై తిరిగి లేస్తారు. అందరికీ పునరుద్ధానం ఉంది. ఆయనతో పాటు అందరం కలిసి ఆయన ఆరాధిస్తాం అని చెప్పేదే మన నిరీక్షణ. ఆయన ప్రథమంగా పునరుద్ధానుడై తిరిగి వచ్చాడు. ఆయన మార్గదర్శిగా ఉన్నాడు. పునరుద్ధానం ఉంది అని చెప్పడానికి మనందరికీ కూడా పునరుద్ధానం ఉంటుంది. అలాగే మన ముందు ఉన్న బాధ్యత, లేకపోతే శిష్యులకు ఆ రోజు చెప్పిన బాధ్యత ఏంటనేది ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వచ్చిన మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. దీన్ని ఏమంటామంటే గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ, అందరూ చేయాల్సింది. యేసు ప్రభు వారిని ఎరిగిన పెట్లు, యేసు ప్రభు వారిని నమ్ముకున్న పెట్లు చేయవలసిన పని ఏంటి అని అంటే ఇది మనకి ఇవ్వబడిన కర్తవ్యం, మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలి. అదే మాట మత్తయి కూడా రాస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నింటినీ కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలం, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. వీళ్ళకిచ్చిన కర్తవ్యం సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం ఇవ్వాలి అని చెప్పి వారిని శిష్యులుగా చేసి పంపించాడు. ఆ సువార్త మన దగ్గరికి కూడా వచ్చింది. మనం ధన్యులై ఈ సువార్తను పొందుకున్న మనం
లేకపోతే యేసు ప్రభు వారిని పొందుకున్న మనం ధన్యులు అయినాం. ఈ ధన్యత లేని వారికి చెప్పవలసిన బాధ్యత. లేకపోతే మనల్ని చూస్తున్నప్పుడు మనం చెప్పే స్థితిలో లేము. మనల్ని చూస్తున్నప్పుడు ఎదుటివారు ఏమనుకోవాలంటే ఈయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఈమె యేసు ప్రభువుని నమ్ముకుంది. యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారు. యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు ఆశీర్వదించబడి ఉంటారు. యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు శత్రువులను క్షమించేవారిగా ఉంటారు అని చెప్పి మన ప్రవర్తనలోని మన నడవడికలోని కనిపించే విధంగా శిష్యులు ఏదైతే అపనమ్మిక కలిగి ఉన్నారో అటువంటి అపనమ్మిక లేకుండా మనం ఏదైనా అవసరతలో ఉన్నాం అప్పుడు మనం యేసు ప్రభు వారి మీద ఆధారపడుతున్నాం. మనకి ఒక పరిస్థితిలోని సరి అయిన తీసుకోలేని వారిగా ఉన్నాం, సరి అయిన వివేకం మనకు రావట్లేదు, అవివేకులుగా ఉన్నాం. ఆ సమయంలో యేసు ప్రభు వారి మీద ఆధారపడి వివేకం కోసం మనం యేసు ప్రభు కలిగి ఉండాలి. లేకపోతే యేసు ప్రభు వారి దగ్గర నుంచి మనం ఈ పొందుకోవాలి అని ఆయన ఇస్తాడు అని చెప్పి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఆయన కొరకు ఆతృత కలిగిన ఆయన్ని పొందుకోవాలి అని చెప్పి, ఆయనతో సంభాషించాలి అని చెప్పి, లేకపోతే ఆయనతో సహవాసం కలిగి ఉండాలని చెప్పి మనకి నిరీక్షణ కలిగి ఉండాలి. అలాంటి నిరీక్షణ, అపనమ్మకం లేకుండా నమ్మిక కలిగి ఉండాలి, అవివేకం లేకుండా వివేకంగా ఉండాలి. ఆయన కొరకు ప్రయాసపడి ఉండేవారికి, లేకపోతే ఆయన కొరకు ఆయన సువార్తను సర్వలోకానికి తీసుకెళ్లే వాళ్ళంతా మనం అందరం ఉంటాం. పరిశుద్ధాత్మ